ఎస్, ఐ ఆమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా వాయిస్లో ఉంది. ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షటప్! అంతరాత్మలో ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడ ఉండతో తెలీదా? చెత్త వేధవా. అర్థం ముందుకు రారా. కరెక్ట్, కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా, ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది, నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా కనకదుర్గా. వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి రా అమ్మా, నేను పారిపోతాను. వేధవా, నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి, అది కాదు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి నువ్వు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పనిచేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం. నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి. దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి. వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా? మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అద్దం పెట్టుకుని నన్ను నానా మాటలు వంటి నీ పీక బిస్కెట్ నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడు నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్ అంకుల్. ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానంట. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త.
శరత్ చంద్ర, నేనే నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల? 100 తీసుకో. కిందటిసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా. దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. నేను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురితో. సార్, యా, మీ సెల్ ఆఫ్ లో ఉందంట. ఓకే. మేడం గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను. ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా. వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్లు తీసి పక్కన పెట్టేయండి రా. ఓకే, సారీ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురు. అంకుల్, మీ ఫోన్ దొరకట్లేదంట. ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. My wife is very sharp. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు? చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు. డ్రాయర్ ఏ కలర్ తీసుకోను? బ్లూవా మెరూనా? కట్ డ్రాయర్ కి కలర్ ఏమిటి బహు? కాబడి కాకపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఎందుకు అంత ఎఫెక్షన్? 5 నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండే నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్గా వెళ్ళకపోతే ఓ జీవితం నా. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు. మరి ప్యాండికలో ప్రభు. అరే ప్యాండికలో చలో. సార్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే వినాలా? కడుపు మండించకాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా,